ఒక ఐలాండ్, ఇద్దరే మనుషులు, ఒక టాక్సిక్ బాస్, ఇంకొకరు ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయ్. ప్లేన్ క్రాష్ ఐలాండ్ మీద పడితే ఏం జరుగుతుంది? కలిసి సర్వైవ్ అవుతారా లేదా ఒకరినొకరు చంపుకుంటారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సెండ్ హెల్ప్. స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక సింపుల్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాంటి సర్వైవల్ మూవీ అనుకున్నా, కానీ సినిమా సగం అయ్యాక అర్థమైంది అది ఒక సైకోపాతిక్ హర్రర్ మూవీ అని. డైరెక్టర్ ఎవరు తెలుసా? ది హర్రర్ కింగ్ శామ్ రైమీ. ట్రస్ట్ మీ, ఈ సినిమా క్లైమాక్స్ని మీరు అస్సలు ఊహించలేరు. లెట్స్ డైవ్ ఇన్ టు ది మ్యాడ్నెస్ ఆఫ్ సెండ్ హెల్ప్. స్టోరీ సింపుల్గా స్టార్ట్ అవుతుంది. మన హీరోయిన్ లిండా చాలా టాలెంటెడ్ ఇంకా హార్డ్ వర్కింగ్ ఎంప్లాయ్. తన బాస్ బ్రాడ్లీ వీడొక వేస్ట్ గాడు. వాళ్ళ నాన్న చనిపోతే కంపెనీకి సీఈఓ అవుతాడు. లిండా ఐడియాస్ని కాపీ కొట్టి తన్నే బుల్లింగ్ చేస్తూ ఉంటాడు. బేసిక్గా ప్రతి ఎంప్లాయీలో ఉండే వర్స్ట్ బాస్ వీడే. ఒక బిజినెస్ ట్రిప్ కోసం ప్రైవేట్ జెట్లో వెళ్తూ సెండ్ హెల్ప్ అనే సిచ్యువేషన్లో పడతారు. ప్లేన్ క్రాష్ అవుతుంది, అందరూ చనిపోతారు. మిగిలేదు వీళ్ళిద్దరే, లిండా అండ్ బ్రాడ్లీ. ఒక డెసర్టెడ్ ఐలాండ్, నో సిగ్నల్, నో ఫుడ్. ఇక్కడ దాకా సినిమా చాలా నార్మల్గా అనిపిస్తుంది, కానీ రియల్ గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. జనరల్గా సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే హీరోని అందరిని సేవ్ చేస్తుంటాడు కదా, ఇక్కడ అలా కాదు. సీన్ రివర్స్. బ్రాడ్లీకి ఏం రాదు, అరవడం తప్ప. పైగా కాలు ఇరిగిపోతుంది. కానీ లిండా తనకు ఫైర్ వెలిగించడం వచ్చు, హంట్ చేయడం కూడా వచ్చు. ఇంటర్వెల్ దాకా వీళ్ళు ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతే బాగుండని మనం కూడా కోరుకుంటాం. కానీ సెకండ్ హాఫ్లో లిండా బిహేవియర్ మారిపోతుంది. తనకు ఐలాండ్ నచ్చుతుంది, అక్కడ తను ఏం చెప్తే అదే వేదం. మళ్ళీ సిటీకి వెళ్తే అదే టాక్సిక్ బాస్, అదే డిస్రెస్పెక్ట్. మనం ఇక్కడే ఉండిపోదాం డిసైడ్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు హారర్. రెస్క్యూ కోసం బోట్ వస్తే లిండా ఏం చేస్తుందో తెలుసా? బ్రాడ్లీని సేవ్ చేయడం మానేసి తన మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. శామ్ రైమీ తన ట్రేడ్ మార్క్ ఈవిల్ డెడ్ స్టైల్ హారర్ని ఇక్కడ వాడతాడు. గోస్ట్లు ఉండవు, కానీ పర్ఫార్మెన్స్లో భయం పెట్టేస్తాయి. లాస్ట్ 20 minutes అయితే ప్యూర్ మ్యాడ్నెస్. అసలు ఈ మూవీని ఎందుకు చూడాలంటే హీరోయిన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఇన్నోసెంట్గా ఉంటూనే కళ్ళతో భయపెట్టేస్తుంది. సర్వైవల్ నుండి సైకలాజికల్ హారర్కి ట్రాన్సిషన్ చాలా స్మూత్గా ఉంటుంది. మనిషికి పవర్ ఇస్తే ఏం చేస్తాడు అనేది ప్రైమ్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. ఫైనల్గా సెండ్ హెల్ప్ అనేది ఒక క్రేజీ రైడ్. మీరు మీ బాస్తో ఇట్లాంటి ఐలాండ్లో ఇరుక్కుంటే ఏం చేస్తారు కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ది ప్లాట్ ఫిక్సర్. సైనింగ్ ఆఫ్.